హాయ్ అండి, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను మా పై స్టైర్ అయితే మీ అందరికీ చూపిస్తున్నానండి. ఇప్పుడైతే ఖాళీగా ఉంది, మీ అందరికీ వీడియో తీసి చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నా అండి. అయితే ఇదైతే రెంట్కి ఇచ్చేస్తామండి. కింద అయితే మేము ఉంటాము. ఇదిగోండి, చుట్టూ పచ్చడి పొలాలు, చక్కగా మంచి ఫ్రెష్ గాలి వస్తుందండి. చుట్టూ పచ్చడి పొలాలు, అలాగా వేప చెట్టు, అరటి చెట్లు, కింద కోళ్ళు, కింద మేము ఉంటామండి. సో చాలా బాగుంటుంది వాతావరణం అయితే, ఫ్రెష్గా, ఎయిర్ పొల్యూషన్ అదేమి లేకుండా. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. సో ఇదంతా హాల్ అన్నమాట. ఇదంతా హాల్ అండి. పై పోర్షన్ వచ్చేటప్పటికి ఖాళీగా వస్తుందండి. కింద అయితే 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను వచ్చినాయండి. పైకి వచ్చేటప్పటికి ఏంటంటే బాత్రూమ్ స్పేస్ బయటికి ఇవ్వడానికి లేక ఇంట్లోనే ఇచ్చిన మాలని 1 బెడ్రూము, హాలు, కిచెన్ వచ్చినాయండి. అదిగోండి వెనక వైపు అది. ఇదిగోండి హాల్లోంచి ఇట్లా వెళ్తే మనకి బెడ్రూమ్ అనేది ఉంటుందండి. ఇదిగోండి ఇలాగా అటు షెల్ఫ్లు అండి అవన్నీ. పైన అయితే సీలింగ్ అండి. సీలింగ్లు కూడా చేంజ్ చేసాం. మెస్ డోర్లు కూడా పెట్టించేసామండి, దోమలు అవి రాకుండాను. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి. సో కింద అయితే మెట్ల ల్యాండింగ్ కింద ఇచ్చారు, కానీ పైన అయితే లోపల వచ్చిందండి. పై పర్సన్కి వచ్చేటప్పటికి ఇలాగా 1 కిచెను, హాలు, 1 బెడ్రూమ్ అనండి. సో మీకు కిచెన్ కూడా చూపించేస్తానండి. అది బెడ్రూము, ఇదేమో అయితే కిచెన్ అండి. కిచెన్లోకి పెద్దది వస్తుందండి. పైన కిచెన్ చాలా పెద్దగా వచ్చింది, చూసారా? నేను అన్ని షెల్ఫ్లు అన్నీ పెట్టేయాలని చెప్పి ఎక్కడక్కడ షెల్ఫ్లు అయితే కట్టించేసుకున్నాను అండి కిచెన్కి. అసలు ఇంకెన్నైనా పెట్టుకోవచ్చు అన్నట్టు, అంత పైన కింద అన్నీ కట్టించేసాను షెల్ఫ్లు అయితే. ఆయన్ని కట్టేటప్పుడు కూడా ఇప్పుడు ఇన్ని షెల్ఫ్లు పెట్టించుకోవట్లేదు, మీరే ఎందుకు పెట్టించుకుంటున్నారని అడిగారు. కాకపోతే ఎక్కడ కింద పెట్టకూడదని చెప్పేసి మొత్తం అంతా ర్యాక్లు అయితే కట్టించేసుకున్నాను చక్కగా. అదిగోండి అదంతాను ఇలాగ యూ ఆకారం అయితే వచ్చిందండి. మా కిచెన్ అయితే ఇక్కడ పెద్దదే, షింక్ కూడాను. అటు ఒకటి డైరెక్ట్గా వాటర్ వచ్చేది, ఒకటేమో మామూలు వాటర్ వచ్చేది. అట్లా చాలా పెద్దదండి పైన అయితే కిచెను. ఆ మూలన అయితే గ్యాస్ పై పెట్టుకుంటాము. ఇక్కడైతే గ్రైండర్లు అవి పెట్టుకోవడానికి స్విచ్ బోర్డు అది వేయించేసాము. ఇక్కడ గ్రైండరు, అవెన్ను, మన ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు. స్పేస్ చాలా ఉంటుందండి. సో ఇలాగ వెనక వైపు వెళ్ళేటప్పటికి అనుకుంటే వెనక వైపు అంతా బిల్డింగ్లు ఎక్కువ కనపడతాయండి. అంటే ఎదురంతా పచ్చడి పొలాలు, వెనకాలన్నీ ఇల్లులు అన్నట్టు ఉంటాయి. ఇదిగోండి వెనక వైపున ఇలాగా చిన్న షింక్ అయితే ఇచ్చేసాం మహమ్మది వాష్ చేసుకోవడానికి. అలా కిందకి చూస్తున్నారా, మా లక్ష్మి పడుకునుంది. ఇగోండి సందులోంచి కూడా ఈ వైపుకి రావచ్చు. సో అలాగా. సో మా హోమ్ టూర్ నచ్చిందండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. బాయ్.